Stay tuned to D News channel to get more updates of Kadiri. కేసు పరంగా అవి తేదీ బైండ్ ఓవర్ చేసినాం 5 lakhs 1 year. మళ్ళీ ఎప్పుడు ఏ కేసులో ఎప్పుడు పాల్గొన్నాడు? బైండ్ ఓవర్ అయినప్పుడు ఏ కేసులో చేసినాం? అటెంప్ట్ మర్డర్ కేసు ఎప్పుడు? క్రైమ్ నెంబర్ 9/10/2025 లో 9/10 క్రైమ్ నెంబర్. ఎక్కడ వాడు? కుమరాపురం అడపాల స్ట్రీట్లో ఉన్నాడు. ఓకే. ఈరోజు షేక్ ఒలీ బాషా, సన్నా మహబూబ్ బాషా, నిజాం ఒలీ కాలనీ అనే అతన్ని మన కదిరి తహసీల్దార్ గారు 9/10/2026 వరకు రిమాండ్ విధించడం జరిగింది. దీని నేపథ్యం ఏమనగా ఇతను ఒక అలవాటు పడిన నేరస్తుడు. క్రైమ్ నెంబర్ 27/2024 అటెంప్ట్ మర్డర్ కేసులో కదిరి టౌన్ కేసులో ముద్దాయి. ఆ కేసులో ముద్దాయి కాబట్టి ఇతను మంచి ప్రవర్తన కలిగి ఉండేదానికి గాను ఇతన్ని 9/10/2025 తేదీన స్థానిక తహసీల్దార్ దగ్గర 5 లక్షల రూపాయలు పూచీకత్తు మరియు 1 సంవత్సరం కాలం పాటు ఎటువంటి నేరాలు చేయను అని చెప్పేసి ఇతను తహసీల్దార్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. దానికి విరుద్ధంగా ఇతను 1/4/2026 సంవత్సరాన కౌలేపల్లి బ్రిడ్జి దగ్గర రమేష్ అడపాల స్ట్రీట్ అనే అతన్ని ఇంకొందరితో కలిసి మర్డర్ చేయడం జరిగింది. అనగా బైండ్ ఓవర్ పీరియడ్లోనే ఇతను మరొక నేరానికి పాల్గొన్నాడు. అందువలన బాండ్ పేపర్లో ఏవైతే కండిషన్స్ ఇచ్చినాడో దాన్ని వైలేట్ చేసినందుకు గాను అతని మీద 5 లక్షల రూపాయలు ఎందుకు కట్టకూడదు అని చెప్పేసి తహసీల్దార్ గారి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా తహసీల్దార్ గారు అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అతను 5 లక్షల రూపాయలు నేను కట్టలేను అని చెప్పగా దాని మేరకు ఏదైతే ఇప్పటి నుంచి 9/10/26 వరకు ఎంత కాలం మిగిలిందో అనగా 2 నెలల 5 రోజులు అతన్ని రిమాండ్ విధించడం జరిగింది. ఇందులో కృషి చేసిన టౌన్ సిఐ వెంకటేశ్వర గారిని మరియు ఎస్ఐ బాబ్జాన్ వారి సిబ్బంది అందరినీ కూడా మా ఎస్పీ గారు బాగా అభినందించారు. జిల్లాలో ఇది మొట్టమొదటిది ఒక 107 సిఆర్పిసి కేసులో బైండ్ ఓవర్ అయి రిమాండ్ 2 నెలల 5 రోజులు విధించడం అనేది మొట్టమొదటిది.